ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనలో చాలా మందిని ప్రార్థించేవారిగా ఉంటాం కానీ, ప్రవర్తించేవారిగా ఉండము. అయితే పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లు ఈ భూలోకమందు నెరవేరునుగాక అని ఈ తిరు కుటుంబం బ్రతికింది కాబట్టే, ప్రవర్తించింది కాబట్టే ప్రపంచం మొత్తము హోలీ ఫ్యామిలీ అని ఈ రోజున మనం కొనియాడుతూ ఉన్నాము. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మాత్రమే. కుటుంబ వ్యవస్థ గొప్పతనం మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మాత్రమే మనకి క్రియారూపకంలో చూపిస్తూ ఉంది. ఏ డినామినేషన్లో, ఏ వర్గాలలో ఇలా ఈ యొక్క తిరు కుటుంబానికి గౌరవిస్తున్న వారు లేరండి. కానీ మనుషులము మానవత్వం కలిగి జీవిస్తున్న కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఇది ప్రకటిస్తూ ఉంది. అందును బట్టి మనం అందరము ధన్యులమే కథోలిక శ్రీ సభలో ఉన్నందుకు. పరలోక రాజ్యంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అన్నప్పటికీ దేవుడు ఒక్కడే అని ఈ పరిశుద్ధమైన బాలయేసుని కానీ పెంచిన మన పునీత జోజప్ప గారు, అమ్మ మరియ తల్లి, దేవుడి తల్లి, వారి యొక్క జీవితాన్నే దేవుడి చిత్తం కోసం వారు జీవించి ఉన్నారు. ఇంత అతి పరిశుద్ధమైన తిరు కుటుంబాన్ని కొనియాడుతున్న మనమందరము కూడా ఈ కుటుంబము తరువాత మన కుటుంబం అవ్వాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించాలి అని మనల్నందరినీ మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ గురువుల ద్వారా ఆశీర్వదిస్తూ ఉంది. అభిషక్తుల ద్వారా మనల్నందరినీ ఆశీర్వదిస్తూ ఉంది. కాబట్టి ఇలా మనం బ్రతకాలి అంటే మనం ఒకటి ఆ దేవాదేవుని అడగాలి. పరలోక ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ ప్రార్థన మన జీవితంలో కనబడాలి. దేవుడి చిత్తము మనము చేయడానికే ప్రయాసపడాలి ప్రతి క్షణము కూడా.